ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 21, 22 తేదీల్లో వీరికి నూతన భాగ్యోదయం అనేది కలగబోతుంది. అలాగే దీని వలన మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి విషయాలలో షాక్ అవుతారు, అదేవిధంగా నూతన పరిచయాలు పెరగడంతో మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయి, వారి వల్ల ఏ విధంగా జరుగుతుంది. అష్టమ స్థానంలో రవి బుధ గ్రహాలు వీరికి అనుకూలంగా మారబోతున్నాయా, మరి వీరి జీవితంలో ఏం జరగబోతుంది, చాలా సస్పెన్స్ అనే విషయాలు కొన్ని జరగబోతున్నాయి. ఏ విషయంలో మీ జీవితంలో సస్పెన్స్ అనేది అవ్వబోతుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి మరియు ఇటువంటి సమస్యలకైనా ఎలాంటి దోషాలకైనా యంత్రాలు ఇవ్వబడును. ఒక్కసారి ఈ గురూజీ గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు. స్థానంలో ఈ 3 గ్రహాలు ఉండడం వలన మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది, అదృష్టం వస్తుందా, ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వీరి జీవితం ఎలా ఉండబోతుంది అనేవి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవితం ఎటువైపు వెళ్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. ఈ రాజ్యాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి స్థానంలో గురువుతో శుక్రుడు కలవడంతో, అలాగే అష్టమ స్థానంలో ఈ గురువు, రవి, చంద్రుడు ఉండడం వలన గ్రహాలను బట్టి మీ రాశి వారికి ముఖ్యంగా మీ జీవితంలో ఎలాంటి భారీ మార్పులు వస్తాయి, అలాగే ఎలాంటి విషయాలలో మార్పు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. వారు కొత్తగా ఏదైనా ఈ 2 రోజుల్లో కొత్తగా అప్పు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే అప్పులు చేయడం వలన మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చాలా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఈ 2 రోజుల్లో మాత్రం మీరు అస్సలు అప్పు చేయకండి. ముఖ్య స్థానంలో శుక్రుడు మరియు గురుడు ఉండడం వలన అమాంతరం ఈ రాశి వారికి అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ 2 రోజుల్లో ప్రారంభించండి, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో వ్యాపారం ఎన్నడూ చూడని అదృష్టం అనేది వస్తుంది. ఎందుకంటే అధిక లాభాలు వస్తాయి. ఆ లాభాల వల్ల ఆర్థికంగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది, అభివృద్ధి వస్తుంది. ఇకపోతే ఉద్యోగం విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో కొత్తగా ఏదైనా మార్పు చేసుకోవాలన్నా లేదా మీ పై అధికారులతో ప్రశంసలు అందుకోవాలన్నా ఈ రోజు నుండి ప్రారంభించండి. ఖచ్చితంగా మీ ఉద్యోగంలో మార్పు అనేది వస్తుంది. అలాగే మీకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ 2 రోజుల్లో మీకు అనుకున్న విధంగా దొరికే అవకాశాలు ఉన్నాయి. తండ్రి యొక్క ఆస్తి మీకు రావాలనుకున్నా లేదా ఇంతవరకు వివాదాలతో గడుస్తున్న రోజుల్లో ఇప్పుడు ఆస్తి పంపకాలలో ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. తండ్రి యొక్క మద్దతు వీరికి లభిస్తుంది. దాని వలన చాలా సంతోషంగా ఉంటారు. మీ తల్లిదండ్రుల్ని మీకు నచ్చినట్లు చాలా సంతోషంగా చూసుకుంటారు. వారు ఆ ఆనందాన్ని అస్సలు ఆపుకోలేరు. కాబట్టి మీకు తగిన ఆదాయం అనేది మీకు చేతిలో పెట్టడానికి నిర్ణయించుకుంటారు. ఏదైనా ఉన్నత విద్య చదువు కోసం విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా, విదేశాల్లో చదివి స్థిరపడాలనుకునేవారు ఈ 2 రోజుల్లో ప్రయత్నించండి.
ప్రారంభం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు త్వరలోనే వీసా వస్తుంది. మీకు తగిన చదువు, తగిన ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఏదైనా విదేశాలలో స్థిరపడాలనుకునేవారు, చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడి ఉండాలనుకునేవారు ఈ రోజున మీరు కొత్తగా ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు మంచి వీసా వచ్చి మీకు తగిన ఉద్యోగం వస్తుంది. అనుకున్న విధంగా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే గ్రహాల మార్పు వలన మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ 2 రోజుల్లో ప్రారంభించండి. అది మీకు శుభప్రదంగా ఉంటుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలనేటువంటివి వస్తాయి. కాబట్టి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ప్రయాణాలకు తిరుగు అస్సలు ఉండదు. సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. ఆత్మికపై శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. దైవభక్తి ఎక్కువగా పెరగడంతో మీ జీవితంలో కాస్త మార్పు అనేది చోటు చేసుకుంటుంది. చెడు దృష్టి అనేది అస్సలు ఉండదు. అలాగే అష్టమ స్థానంలో రవి, బుధ మరియు కుజుడు ఉండడం వలన తల్లి యొక్క అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కానీ వాటికి తగిన పరిష్కారం చూసుకోండి, దానికి తగిన చికిత్స చేసుకోండి. కానీ అనవసరంగా అందులోకి వెళ్ళి అనవసరంగా ఖర్చు మాత్రం చేసుకోకండి. డబ్బుని వృధా చేసుకోకండి. ఆరోగ్యానికి అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు మాత్రమే ఖర్చు పెట్టండి. మీరు అనవసరంగా ఏది ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. కాబట్టి మీరు అనారోగ్యకు సంబంధించిన రోగానికి సంబంధించిన చికిత్స మాత్రమే చేయించండి. దాని వలన మీకు వృధా ఖర్చు అనేది రాదు. ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలన్నా, దేనికైనా లిమిటెడ్ ఉండాలన్నా, అలాగే ఏదైనా నిర్ణయం తీసుకొని ఈ రోజు నుండి ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలి, అలాగే నా జీవితంలో ఎలాంటి కష్టాలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు కొత్తగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనలతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు కాస్త మార్పు అనిపించవచ్చు. ఎందుకంటే స్నేహితులతో సమయం గడుపుతూ సమయాన్ని వృధా చేస్తూ ఇంతవరకు ఉన్నారు. కానీ ఇక నుండి మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఇక నుండి చాలా కష్టపడాల్సిన సమయం వచ్చింది. మీరు చిన్నప్పటి నుండి కష్టజీవే, కానీ అనవసరంగా డబ్బు కూడా వృధా చేస్తారు. ఇక నుండి అలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే వ్యాపారం, ఉద్యోగం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమలో కొన్ని మాట పద్ధతులు, మాట పట్టింపులు అనేవి వస్తాయి. ఆ మాట పట్టింపులలో కాస్త దూరం కావచ్చు, కానీ మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలే మీకు మీ మనసుకు పెద్దగా అనిపించవచ్చు, కానీ మీ పార్ట్నర్ని అర్థం చేసుకోండి. వారు ఏం చెప్తున్నారు, నేను ఏమి ఆలోచిస్తున్నాను, ఎలాంటి విషయాలలో లోపం ఉంటుంది అని కాస్త ఆలోచించండి. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దూరమైన వారు దగ్గర కావచ్చు. మా ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి అన్ని విషయాలలో అనుకూలంగానే ఉన్నాయి. కానీ ప్రేమలో కాస్త ఇబ్బంది కనిపించవచ్చు, కానీ మరింత ప్రేమ పెరుగుతుంది. వారు మరింత సంతోషంగా ఉంటారు.